అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీటీడీ పుణ్యక్షేత్రంలో ఏదైతే ఉన్నదో అక్కడ ఏవైతే సంఘటన జరిగిందో లడ్డూల నాణ్యతపై మనకందరికీ తెలిసిన విషయమే. మరి గత కొన్ని సంవత్సరాలుగా మేమందరూ కూడా ఈ యొక్క అంశాన్ని లేవనెత్తున్నాం. కొండ మీద దేవుడికి సంబంధించిన పూజలు కానీ, టికెట్ల ధరలు కానీ, లడ్డూ ప్రసాదం నాణ్యతపై కానీ, ఇవన్నీ అంశాలపై సూటిగా ప్రశ్నిస్తే దానికి సమాధానం మాత్రం ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ అనేసి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి సార్ అన్నట్లు అది టీటీడీని ఒక ఏటీఎం కార్డుగా నిర్వహిస్తూ 10,500 రూపాయల టికెట్లు విచ్చలవిడిగా విక్రయించి కేవలం డబ్బున్నోడికే దేవుడు దర్శనం అన్నట్లు ఏవైతే నిర్ణయం తీసుకున్నామో దాన్ని బట్టి మనము అక్కడ కొండపై ఎంత మేరకు భక్తి ఉన్నదనేది మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మరి విలేకరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా కొద్ది రోజుల నుంచి తిరుమల లడ్డు విషయంలో చాలా వివాదం చెలరేగింది. ఈ విషయంలో స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ ఏమంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నేరస్తులను వెంటనే గుర్తించి కఠిన శిక్షలు విధించాలి అనేది మన మొదటి డిమాండ్. రెండో విషయం, ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా మనం పేపర్లు చూస్తున్నాం, సుప్రీంకోర్టు కూడా రంగంలోకి దిగింది. వారి ఆదేశానుసారం మన రాష్ట్ర ప్రభుత్వము విచారణ చేసే సిట్టు విచారణను కొంతకాలం ఆపు చేయమని కూడా చెప్పింది. డీజీపీ ఈ విషయాన్ని కూడా ధృవీకరించారు. మన డిమాండ్ అదే. రెండవది, హిందువుల ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో ఇతర మతస్థులు ఉద్యోగాలు నియమించరాదని దాదాపు 40 సంవత్సరాల నుంచి చట్టాలున్నాయి. ఈ విషయంలో గతంలో పరిపాలించిన అన్ని ప్రభుత్వాలు కూడా ఆ చట్టాన్ని తుంగలో తొక్కి ప్రతి ప్రభుత్వ హయాంలో కూడా అన్యమతస్థుల నియామకాలు ఉద్యోగాల్లో జరిగాయి. ఈ విషయం హిందూ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వెంటనే వాళ్లను తొలగించాలి అని హెచ్చరిక కూడా చేస్తోంది. ఎందుకంటే వాళ్ళు చేసిన చట్టాలు వాళ్ళ మొరపరచకపోతే ఎట్లా? ప్రతి సీఎం హయాంలో కూడా ఆ చట్టాలను అధిగమించి నియామకాలు చేశారు. ఇదొకటి. తరువాత హిందూ దేవాలయాల ట్రస్టీలలో కానీ సొసైటీలలో కానీ అన్యమతస్థులు ఉండకూడదు, రాజకీయ నాయకులు ఉండకూడదు అని మన డిమాండ్. దాన్ని ధార్మిక పరిషత్తుకు అప్పజెప్పినట్టయితే ధార్మిక మండళ్లే వాటి నిర్వహణను చూస్తాయి. ఈ విషయం అత్యంత స్పష్టంగా చల్లా కొండయ్య కమిషన్ మొదలుకొని మనం చెబుతున్నాం. కానీ ప్రభుత్వాలు ఏమాత్రమూ దాన్ని పెడచెవిన పెట్టి కొనసాగిస్తూనే ఉన్నాయి. హిందూ సమాజం, హిందూ సంస్థలు అతి స్పష్టంగా గుర్తించాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.